సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఎమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా హృదయపూర్వకమైన వందనాలు కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. దైవజనాంగమా, గడిచిన రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తులైన పౌలు వారి జీవితంలో నుండి ఒక దివ్యమైన సందేశాన్ని ఆత్మదేవుడు మనకు అందించారు. ఒకవేళ మీరు వినకపోతే తప్పకుండా వినండి, ఆశీర్వదించబడండి. భయపడకు, ప్రతికూలతలు ఉన్న చోటే నిశ్చయముగా ప్రభు కార్యాలు చేస్తాడు. ఎక్కడ ప్రతికూలత ఉన్న చోటే నిశ్చయంగా. ఎఫెసీ పట్టణంలో ప్రతికూలత వచ్చినప్పుడు అక్కడే దేవుడు ఎలా కార్యం చేశాడో, ప్రతికూలతలు వచ్చినప్పుడు మనం ఎలా నిలవబడాలో దివ్యమైన సందేశం. మరి విశేషంగా నిన్నటి ఉదయకాలం మన భక్తి చిన్నపిల్లల భక్తిగా ఉండకూడదు. ఈ వర్తమానం విని కొన్ని వందల మంది మేము ఆశీర్వదించబడ్డామయ్యా. నిజమే, చిన్న చిన్న వాటికే దేవుని మీద అలిగామయ్యా. కౌరవ కుమారులుగా బ్రతకాలనే ఆశ మాకు కలిగిందయ్యా అని చాలామంది బిడ్డలు కామెంట్స్, ప్రత్యేకంగా వాట్సాప్ ద్వారా, ఫోన్ల ద్వారా మీ సంతోషాన్ని మాకు తెలియచేశారు. అందుకు సమస్త ఘనతలు యేసయ్యకి కలుగునుగాక. ఆమేన్. ఈ దినం పరిశుద్ధాత్ముడు సిద్ధపరిచిన మరో దివ్యమైన సందేశం యోహాను సువార్త 20వ అధ్యాయం 15వ వచనం. యేసు, అమ్మా, ఎందుకు ఏడ్చుచున్నావు? ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడుగగా, ఆమె ఆయన తోటమాలి అనుకుని, అయ్యా, నీవు ఆయనను మోసుకొని పోయిన యెడల ఆయనను ఎక్కడ ఉంచితివో నాతో చెప్పుము, నేను ఆయనను ఎత్తుకొని పోదునని చెప్పాను. యేసు ఆమెను చూచి, మరియా అని పిలిచాను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషతో రబ్బుని అని పిలిచాను. ఆ మాటకు బోధకుడని అర్థం. విన్నారు కదా? యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడైన తర్వాత మరియా, మగ్దలేని మరియా, యేసు ప్రభు వారి సమాధి దగ్గరకు వచ్చింది. ఖాళీ సమాధి చూసింది, గుండె పగిలిపోయింది. నా ప్రభువుని ఎవరో ఎత్తుకొని వెళ్ళిపోయారు, నా ప్రభు దేహాన్ని ఎవరో ఏదో చేశారు అనని పిచ్చి తెచ్చినట్లుగా తెల్లవారుతుండగా దిక్కులు పెక్కటిలేలాగా అరిమతయ్య యేసేపు తోటలో పిచ్చి తెచ్చినట్టు ఏడుస్తుంది. ప్రభువారు అక్కడే ఉండి ప్రభువారిని తోటమాలి అనుకుంది. ఆ తోటకు సంబంధించిన ఆయన అనుకుంది. ప్రభువారు ఆమెను చూసి, అమ్మా, ఎందుకు ఏడ్చుచున్నావు? ఎవరిని వెతుకుచున్నావు అని అడిగాడు. చూడండి ఆ సంబోధన. అమ్మా, యేసయ్య బైబిల్లో ఏ స్త్రీని పిలిచినా సమరయ స్త్రీతో, అమ్మా, నీతో మాట్లాడుచున్నవాడు దేవుని వరమని, పాపాత్మురాలు వ్యభిచారపు స్త్రీ అని ఆ గ్రామమంతా ఆ తల్లికి డిగ్రీ ఇచ్చి రాళ్ళు రువి కొట్టి చంపాలని తరుముకుంటా వస్తే ఆవిడని చూసి అంటారు, అమ్మా, ఇక మీదట పాపం చేయకమ్మా. స్త్రీలో మాతృత్వాన్ని చూసిన మహనీయుడు, సంస్కారవంతుడైన దేవుడు, సుగుణాల సంపన్నుడు, సద్గుణ రాశి, పరిశుద్ధతలో మహనీయుడు, యేసుకు యేసే సాటి. ఆయన వంటి వారు, ఆయన లాంటి సంస్కారవంతుడు ప్రపంచంలో ఎవరున్నారు చెప్పండి? తమ్ముడు, చెల్లి, ఓ పురుషుడా, ఒక స్త్రీలో మాతృత్వాన్ని చూసే ఆ మహోన్నతమైన వ్యక్తిత్వం మనం కలిగి బ్రతకటం ఎంత ఆశీర్వాదమో కదా. సరే,
ఆ తల్లిని చూసి ప్రభు అంటున్న మాట, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు? తన ప్రభువుని ఎవరో ఎత్తుకొని వెళ్ళిపోయారని ఏడుస్తుంది. ప్రభు అంటారు, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు? తమ్ముడు, చెల్లి, నీ జీవితంలో కూడా ఎన్నో విషయాల నిమిత్తం ఏడుస్తున్నావు కదా. ఒకవైపు రోగాన్ని బట్టి, మరోవైపు చేతికి అందని పిల్లలను బట్టి, చితికిపోయిన వ్యాపారాన్ని బట్టి, నష్టపోయిన ఆర్థిక వ్యవస్థలను బట్టి, చుట్టూత ప్రజల సూటిపోటి మాటలను బట్టి, రోజు రోజుకు క్షీణించిపోతున్న ఆర్థిక పరిస్థితులను బట్టి ఏం చేయాలో అర్థం కాక దిక్కులు పెకటీలేలాగా పిచ్చోడు ఏడ్చినట్టు ఏడుస్తున్నావు కదా. పిచ్చిది ఏడ్చినట్టు ఏడుస్తున్నావు కదా. గడిచిన రాత్రి కూడా నీ కుటుంబ పరిస్థితులు ఆలోచించి దూరదేశంలో ఉన్న నీవు, అయ్యో ఇండియాలో తెలుగు రాష్ట్రాల్లో ఉన్న నా పిల్లలు ఏమైపోతున్నారో, కుటుంబం ఏమైపోతుందోనని వాళ్ళను గుర్తుకు తెచ్చుకొని నోట్లో గుడ్డ కక్కుని పిచ్చిది ఏడ్చినట్లు ఏడ్చావు. రాత్రి నీ పడక కన్నీళ్లతో తడిపావు కదా. ఈ ఉదయం చెల్లి నిన్ను అడుగుతున్నాడు, అమ్మా ఎందుకురా ఏడుస్తున్నావు? తమ్ముడా, నా ప్రియకుమారుడా, ఎందుకు ఏడుస్తున్నావు? పిల్లలు ఏదో అయిపోతున్నారేనా? ఆర్థిక పరిస్థితులు ఏమో అయిపోతాయనా? వ్యాపారం ఏదో అయిపోద్దనా? కష్టపడి చేస్తున్న సేవ ఏదో అయిపోద్దనా? అదేనా నీ భయం? ఈ మగ్ధలేని మరియ కూడా ప్రభువును ఎవరో ఎత్తుకుని వెళ్ళారు అని ఏడుస్తుంది. మిమ్మల్ని ఒక మాట అడుగుతా, ప్రభుని ఎవరైనా ఎత్తుకుని వెళ్ళారా? లేదు. ప్రభు అక్కడే ఉన్నారు. ప్రభు అక్కడే ఉన్నా ఏదో జరిగిపోయిందని ఊహించుకుంటూ భయపడుతూ కన్నీరు మున్నీరుగా ఏడుస్తుంది. చెల్లి, తమ్ముడా, నీ జీవితంలో కూడా ఏదేదో అయిపోయింది. ఇక నా జీవితం అయిపోయింది, నా చాప్టర్ క్లోజ్, ఇక మంచి దినాలు నాకు రావు, ది ఎండ్, ఇక నా బ్రతుకు ముగించిన అధ్యాయం, మేలైన దినాలు ఇక నాకు రావు, నా చాప్టర్ క్లోజ్, ఇక అయిపోయింది. కొన్ని పరిస్థితులను బట్టి కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నావు కదా. చెల్లి, నువ్వు అనుకున్నట్లుగా ఏమి జరగదురా. నువ్వు భయపడుతున్నట్లుగా ఏమి జరగల. నీవు ఊహిస్తున్నట్లుగా ఏమీ నీ ఇంట్లో జరగల. నువ్వు ఊహించినట్లుగా ఏం చూస్తే ఖాళీ సమాధి. ఎవరైనా ఇదే మాట అనుకుంటారు, ప్రభుని ఎవరో ఎత్తుకొని వెళ్ళారని. నీ జీవితంలో జరిగిన కొన్ని పరిస్థితులు, నీ కళ్ళ ముందు కనపడుతున్న కొన్ని స్థితిగతులు, నా జీవితం ముగించాను, ఇక నా జీవితం ముగించబడ్డట్లే అన్నట్లుగా కొన్ని పరిస్థితులు నీ కళ్ళ ముందు కనపడతాయి. కానీ విచిత్రం, నువ్వు భయపడుతున్నట్లుగా అలాంటి పరిస్థితులు ఏవి నీ జీవితంలో జరగవు. మగ్ధలేని మరీ జీవితంలో జరగలేదు కదా. హాగరు తన కుమారుడి మరణాన్ని చూడలేను అనుకొని ఇక అయిపోయింది. హాగర్ అనే దాని జీవితం క్లోజ్. హాగర్ అనే దాని కొడుకు జీవితం క్లోజ్, చాప్టర్ క్లోజ్. ఇక ఈ మరణాన్ని నేను చూడలేనని చెప్పి ఆ మొండ్ల పొదల్లో పడేసి వచ్చి తల్లి ఏడుస్తుంది. మిమ్మల్ని అడుగుతా, ఆ తల్లి భయపడినట్లుగా ఇస్మాయిల్ చనిపోయాడా? ఆ తల్లి భయపడ్డట్లుగా ఇస్మాయిల్ను దేవుడు మరణానికి అప్పగించాడా? ఆ తల్లి భయపడ్డట్లుగా హాగరమ్మ జీవితం, ఇస్మాయిల్ జీవితం క్లోజ్ అయిపోయిందా? లేదు. ఆ ఇస్మాయిలుకు దేవుడని యెహోవా తోడుగా ఉండి చావుగోతులో నుంచి తప్పించి అతనిలో నుంచి 12 రాజులను లేవనెత్తి ఈరోజు మన కళ్ళ ఎదుట సాక్షార్థంగా
ఇస్మాయేలు సంతానాన్ని సాక్షిగా దేవుడు నిలవబెట్టలేదా? తమ్ముడా, చెల్లి, నా మాట విను. ఈరోజు నువ్వు అనుభవిస్తున్న శ్రమ రేపు సాక్ష్యంగా మారబోతుంది. ఆమేన్. ఈరోజు నువ్వు అనుభవిస్తున్న శ్రమ రేపు సాక్ష్యంగా మారబోతుంది. ఈరోజు నువ్వు అనుభవిస్తున్న శ్రమ అగైన్ అండ్ అగైన్ రేపు సాక్ష్యంగా మారబోతుంది. దుబాయ్ దేశం చూడండి, సాక్ష్యం. ఇస్మాయిలు సాక్ష్యం. కువైట్ దేశాన్ని చూడండి, ఖతార్ దేశాన్ని చూడండి. ఎస్, దేవుని నమ్మకత్వానికి నిలువుటద్దం. ఏదేదో జరిగినట్లుగా హాగరములాగా ఊహించుకొని కలవరపడుతున్నావు కదూ. ఈరోజు ప్రభు అంటాడు, అమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు ఏడుస్తున్నావు? అయ్యా, నా ప్రభుని ఎవరో ఎత్తుకొని వెళ్ళిపోయారయ్యా. ప్రభుని ఎవ్వరూ ఎత్తుకొని వెళ్ళాల. ప్రభు వారి ఎదుటే ఉన్నాడు. దైవజనమా, ఒక మాట నమ్ముతావా? నా జీవితంలో నా దేవుడు నాకు పరిష్కారం ఇవ్వలేదు, నాకు సమాధానం ఇవ్వలేదు అని నువ్వు అనుకుంటున్నావా? సమాధానం నీ వాకిటి దగ్గరే నిలవబడింది. అది ప్రస్తుతం నీ కళ్ళకు కనబడకపోవచ్చు. మగ్దలేని మరి కూడా గుర్తుపట్ల తోటమాలి అనుకుంది. ఎదురే ఉన్నాడు ప్రభు. నీ సమస్యకు పరిష్కారం నీ వాకిటి దగ్గరే నిలవబడింది. నేడో రేపో, ఎస్, నేడో రేపో నీ విడుదల దినాలుగా దేవుడు మార్చబోతున్నాడు. ఈ వారమో వచ్చే వారమో నీ కన్నీళ్లు తొడవబడిన రోజుగా మార్చబోతున్నాడు. ఎస్, నీ బ్రతుకును, నీ అంగలార్పును నాట్యంగా మార్చే దినాలుగా దేవుడు మార్చబోతున్నాడు. ఎక్కడ కూలిపోయావో, ఎక్కడ కృంగిపోయావో, ఎక్కడ నా పని అయిపోయింది, క్లోజ్, ది ఎండ్ అని అనుకున్నావో అక్కడే యూటర్న్ తీసుకునేటట్లుగా దేవుడు కార్యం చేయబోతున్నాడు. ఓ శ్రేష్టమైన జీవితానికి ది బిగినింగ్గా దేవుడు మార్చబోతున్నాడు. ఆమేన్. ఆమేన్. నమ్ము ఈ మాట. నీకు కనపడకపోవచ్చు ప్రస్తుతం, కానీ నీ ఎదుటే నిలవబడింది, నీ వాకిటి దగ్గరే. అద్భుతం. అయితే దేవుడు దాచిపెట్టింది ఒక సమయం వచ్చిన తర్వాత ప్రత్యక్షపరచబడింది. ప్రభు అన్నారు, మరియా, ఆ మెల్లనైన స్వరం వినటంతో ఇది నా ప్రభుదే, ఈ స్వరం నా ప్రభుదే అని చెప్పి రబ్బుని సంతోషానికి, ఆనందానికి అవధులు లేవు కదా. నీ కొరకు దేవుడు దాచిపెట్టింది కూడా కొంతకాలం మరుగై ఉంటుంది. దేవుడు ప్రత్యక్షపరిచే ఆ రోజు వచ్చే వరకు ఓపికగా దేవుని సన్నిధిలో కనిపెట్టు. నీ కొరకు దేవుడు దాచిపెట్టిన ఇవి ఎక్కడో దూరంగా లేదు, నీ వాకిటి దగ్గరే, నీ ప్రక్కనే ఉంది. హాగరమ్మ నీళ్ళ కోసం ఏడ్చింది కదా, ఆ నీళ్ళు ఎక్కడున్నాయి? కిలోమీటర్ దూరంలో లేవు, ఓ 10 కిలోమీటర్లు, ఒక 1/2 కిలోమీటర్ దూరంలో లేవు. ఆ నీటి ఓట ఇస్మాయిలు ప్రక్కనే ఉంది, కానీ అప్పుడే కనపడలా. నీ కొరకు దేవుడు దాచిపెట్టిన దీవెన కూడా వెంటనే కనబడదో. దాచిపెట్టాడు. నాకు సొంత ఇల్లు లేదు, ఏడుస్తున్నావా? నువ్వు తిరిగే ప్రాంతంలోనే దేవుడు నీకు ఇల్లు దాచిపెట్టాడు. భయపడకు. నాకు ఉద్యోగం లేదని తిరుగుతున్నావా? ఉద్యోగం దేవుడు దాచిపెట్టాడు. ఇక నా కుమార్తెల వివాహం చేయగలుగుతానో లేదో, మోడుగా నా కూతురు మిగిలిపోద్దేమో, అయ్యో, ఇది తలచుకుంటే కాళ్ళు చేతులు గడగడ వణుకుతున్నాయి. తల్లి, నీ కుమార్తెకు చక్కటి అల్లుణ్ణి దేవుడు భద్రపరిచి ఉంచాడు. భయపడకు. చక్కటి జీవిత భాగస్వామిని దేవుడు సిద్ధపరిచి ఉంచాడు. భయపడకు. నీకు ఎప్పుడు పడితే అప్పుడు చూపించడు దేవుడు. సమయం వచ్చినప్పుడు దేవుడు బయలుపరుస్తాడు. హాగరమ్మకు నీటి ఓటను దేవుడు కళ్ళు తెరిచి బయలుపరచలేదా? ఉన్నాయి నీటి ఓట అక్కడ.
సమయం వచ్చినప్పుడు ప్రభు అక్కడే ఉన్నాడు. సమయం వచ్చినప్పుడు దేవుడు బయలుపరుచుకున్నాడు. నీ జీవితంలో కూడా నీ కొరకు దేవుడు ఏమేమి దాచిపెట్టాడో ఒకానొక రోజు బయలుపరుస్తాడు. అది అనుభవించేటప్పుడు, అయ్యా నా అంగలార్పు నువ్వు నాట్యంగా మార్చావయ్యా, నువ్వెంతైనా నమ్మదగిన దేవుడవయ్యా అని ఆయన కాళ్ళు ముద్దాడుతూ, నీ పాదాలు నేను విడవలేనయ్యా అని హత్తుకొని నువ్వు బ్రతుకుతావు. ఎందుకు ఏడుస్తున్నావు తల్లి? కాపేయి. మేలైన వాటిని ప్రభు నా కొరకు దాచిపెట్టాడు. విశ్వాసంతోలే, కడుపు నిండా భోజనం చేయి. ప్రభు కార్యం చేయబోతున్నాడు అని హృదయమారా స్తుతించు. ఎందుకు ఏడుస్తున్నావు? నీ దేవుడు నీ దుఃఖాన్ని సంతోషంగా మార్చేవాడు. నీ అంగలార్పును నాట్యంగా చేసే దేవుడు. శ్రమ నొందిన ఏండ్ల కొలది నీ బ్రతుకులో సమృద్ధిని ప్రసాదించే దేవుడు. నీ దుఃఖ దినములు యేసు నామం పేరిట సమాప్తమగునుగాక. ఒక్క మాట చెప్తా. అయితే మనం యేసయ్యని ప్రేమించే విధానం ఎట్లుండాలో తెలుసా? మగ్దలేని మరియ యేసయ్యని ప్రేమించిన విధానం ప్రత్యేకమైనది. ఆయన తోటమాలి అనుకొని ఏమంటుంది? నా ప్రభువుని ఎక్కడ పెట్టావు, ఎక్కడికి మోసుకొని వెళ్ళేవో నాకు చెప్పయ్యా. చెప్తే ఏం చేస్తావమ్మా? నా ప్రభువుని ఎత్తుకొని పోతానయ్యా, నా ప్రభువుని ఎత్తుకొని పోతా. నేనంట, ఒక స్త్రీ పురుషుణ్ణి మోయగలుగుతుందా? ప్రభువారు 6 అడుగులకు పైన అజానుబాహుడు, ముగ్ధ మనోహర రూపం, 10,000 మంది పురుషులలో అతి కాంక్షణీయుడు, మహా ఎత్తరి. ఒక పురుషుణ్ణి స్త్రీ మోయగలుగుతుందండి? సరే, రెండోది, ఆయన బ్రతికిలేరు. మన భాషలో చెప్పాలంటే 3 రోజుల క్రితం చంపబడి సమాధి చేయబడ్డాడు. 3 రోజుల క్రితం చంపబడి సమాధి చేయబడిన వ్యక్తి శరీరం ఏమైపోద్ది? కుళ్ళు పట్టుకుపోయి, శరీరం అంతా ఉబ్బిపోయి అసలు చెప్పలేనంత భయంకరంగా తయారైపోద్ది కదా. నేనంట, చనిపోయిన శవాన్ని మోసుకొని వెళ్ళి ఏం చేస్తుందండి? నేను అడుగుతా మరియని, హేమా మరేమ్మా, యేసయ్య శరీరాన్ని తీసుకెళ్ళి ఏం చేస్తావమ్మా? ఏం చేస్తానో నాకు అనవసరం అయ్యా, నా ప్రభు నాకు కావాలి. ఎంత పిచ్చి ప్రేమతో ప్రభువును ప్రేమించిందో చూడండి. ఏమండి, భర్త చనిపోతేనే ఒక రోజంతా ఏడ్చి తెల్లారిన తర్వాత భార్య అంటది, ఎప్పుడు తీసేస్తారు? కన్న కొడుకు చనిపోయినా ఎంత ఏడ్చినా శవాన్ని ఎవరేం చేసుకుంటారండి? తీసేస్తాం కదా. అందరూ శవాన్ని తీసేస్తానంటే ఈమె శవాన్ని తెచ్చుకుంటానంటది. అంటే ప్రభువును అంత పిచ్చి ప్రేమతో ప్రేమించింది. దైవజన్మ, యేసయ్యను కూడా అట్లా మనం ప్రేమించుదాం. యేసయ్యా, నువ్వు నాకు కావాలి, నీ కొరకు నేను బ్రతుకుతా, నేను హత్తుకొని నేను జీవిస్తా. ఆ పిచ్చి ప్రేమతో నువ్వు ప్రేమించు. నీ అంగలార్పును నాట్యంగా మార్చి నీ దుఃఖ దినాలు దేవుడు సమాప్తం చేయునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేస్తాను. విన్న వాక్యం ఎరిగిన వారందరికీ షేర్ చేయండి. తండ్రి, మాతో మీరు మాట్లాడిన శ్రేష్టమైన మీ వాక్కుల కొరకు స్తోత్రాలు. అవునయ్యా, మా దుఃఖాన్ని అంగలార్పును నాట్యంగా మార్చే దేవుడు, ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డ జీవితంలో యేసు నామం పేరిటి కార్యం చేయుదురుగాక. ఏ తల్లి ఏ సమస్య కొరకు ఏడుస్తుందో యేసు నామం పేరిట ఆ తల్లుల కన్నీళ్లు తొడవబడాలి, అంగలార్పు నాట్యంగా మార్చబడాలి. దేని కొరకు వెతుకుతున్నారో అది వారి వాకిడి దగ్గర నిలవబడినట్లుగా, నిలవబడింది నీ ప్రజలకు ప్రత్యక్షపరిచి సమస్త మహిమలు మీరు పొందుకోమని మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు. మా ప్రార్థనకు జవాబిచ్చినందుకు స్తోత్రాలు. యేసు నామములో పొందుకున్నాం తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ,
కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్యకృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. కృపా సమాధానాలు మనందరికీ తోడయుండునుగాక.